హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో ఏపీ పీజీఈసెట్ సంబంధించిన వరకు 2023 అప్లికేషన్ మనకి ఎలా ఫిల్ చేయాలి, సో ఇంపార్టెంట్ ఏంట్స్ ఏమేమి ఉన్నాయి, సో ఎవ్రీథింగ్ చెప్తాను. సో క్లారిటీకి వీడియో చూడండి. సో ఈ వీడియోని స్కిప్ చేసుకోకుండా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను, ఎందుకంటే ఈవెన్ చాలామంది ఈ అప్లికేషన్ ఫిల్లింగ్లోనే తప్పులు మిస్టేక్స్ చేసేస్తూ ఉంటారు. సో దానివల్ల ఫ్యూచర్లో కౌన్సిలింగ్ టైంలో మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఖచ్చితంగా అయితే ఈ వీడియోని క్లారిటీగా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని సింపుల్ కట్ ఫార్మాట్లో మీకు అయితే అర్థం చేసేది చెప్తాను. సో ఇన్కేస్ మీకు డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు, ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఈ వెబ్సైట్కి అయితే విజిట్ అవుతారు. ఇక్కడ మీరు గమనించారు క్లిక్ హియర్ టు గో ఉంది కదా, ఏపీ పీజీసెట్. జస్ట్ మీరు దీని మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇంకో వేరే పేజ్ ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. సో ఏపీ పీజీఈసెట్ 2023 పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మీకు డీటెయిల్ వెబ్ పేజ్ ఇది. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎలిజిబిలిటీస్, సిలబస్, ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ. సో ఫస్ట్ ఒకసారి డేట్స్ చూద్దాం. నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో అయితే నేను పెట్టడం జరిగింది డేట్స్. ఇన్ కేస్ చూడకపోతే ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేనా లేదంటే మీరు వెబ్సైట్కి విజిట్ అయినా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ మనకి వచ్చేసి 21/3/2023 స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ వచ్చేసి 30/4/2023 అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ 500 రూపీస్ వచ్చేసి 1 నుంచి 6 అండ్ దానికి సంబంధించిన 2000-5000 రూపీస్ లేట్ ఫీమెంట్ కట్టిన దానికి సంబంధించిన డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ కరెక్షన్స్ వచ్చేసి మనకి 15/5 నుంచి 16/5 ఇచ్చారు. మనకి ఈ డేట్న మీరు కరెక్షన్స్ విండో అయితే ఓపెన్ అవుతుంది, మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ వెబ్సైట్ వచ్చేసి మనకి 22nd నుంచి అయితే ఉంటుంది, 22/5/2023. డేట్ ఆఫ్ టెస్ట్ చూసుకుంటే 28/5 నుంచి 30th/5/2023 వరకు అయితే ఉంది. టైమ్ ఆఫ్ టెస్ట్ షిఫ్ట్ 1 చూసుకుంటే 10 నుంచి 12 నూన్ ఉంటుంది అండ్ 3 నుంచి 5 నూన్ ఇంకో షిఫ్ట్. డిక్లరేషన్ ఆఫ్ ప్రిలిమినరీ కీస్ చూసుకుంటే దానికి సంబంధించిన కీస్కి సంబంధించిన మేబీ ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన కీ రిలీజెస్ ఉన్నాయి. టోటల్ ఏదైనా 6 PM మనకి రిలీజ్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవ్డ్ ఆఫ్ అబ్జెక్షన్స్ చూసుకుంటే దానికి సంబంధించిన డేట్స్ అయితే ఉన్నాయి. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి మీకు ఇంకా ఇవ్వలేదు. సో అప్కమింగ్గా ఇస్తారు, మనకి స్లోగా అయితే అప్డేట్ చేస్తారు. ఇన్ కేస్ మీరు నా ఛానల్ ఫాలో అయితే కానీ డెఫినెట్లీ ఇట్లాంటి అప్డేట్స్ మీరు ఎవ్రీడే అందిస్తూ ఉంటాను ఎప్పుడైనా మనకి రీసెంట్ అప్డేట్ వస్తే కనుక. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఒక్కసారి అప్లికేషన్ స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ మనకి 4 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి నో యువర్ పేమెంట్ స్టేటస్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్. ఫోర్త్ స్టెప్ వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఒక్కొక్క ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టెప్కి వెళ్తున్నాను. ఫస్ట్ స్టెప్ గురించి క్లారిటీగా మీద మీకు చెప్తాను. సో ఇది ఏముండదు, జస్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఇక్కడ చెక్ బాక్స్ మీద చెక్ చేయండి. సో మీరు అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్కి ఓకే అని చెప్పేసి ఇది ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి అండ్ మీకు నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఎంటర్ చేయండి అండ్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఇవ్వండి. సో చాలామంది ఇష్యూస్ ఇక్కడే ఫేస్ చేస్తారు. మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ దగ్గర చాలామంది ఇష్యూస్ వస్తాయి. ఈ మొబైల్ నెంబర్ అనేది కౌన్సిలింగ్ టైంలో ఒక ఓటీపీ పెడతారు, వ్యాలిడేషన్ పెడతారు. సో ఆ టైంలో మీకు చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు నెంబర్ ఒకటి ఇచ్చాను, సో ఆ టైంలో నాకు నెంబర్ పోయింది లేకపోతే నెంబర్ డియాక్టివేట్ అయిందని చాలామంది నాకు డౌట్స్ వచ్చినాయి ప్రీవియస్ ఇయర్స్ కంపేర్ చేసుకుంటే. సో కాబట్టి ఇప్పుడు ఇచ్చే నెంబర్ ఏదైతే ఉందో కరెక్ట్గా మీకు వర్కింగ్గా ఉండాలి. ఏదైతే ఈ కంప్లీట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు అయినా ఆ నెంబర్ మీకు వర్కింగ్లో ఉండాలి. అది మీ నెంబర్ అయినా కానీ, మీ ఫాదర్దైనా కానీ, మీ మదర్దైనా కానీ, ఆర్ ఈవెన్ మీ రిలేటివ్దైనా కానీ ఇవ్వండి. ఏదైతే కరెక్ట్గా ఉండేదట్టే నెంబర్ అయితేనే ఇవ్వండి. లేదంటే మీ నెంబరు మీరు డిస్కంటిన్యూ అయితే డియాక్టివేట్ అయిద్దంటే కనుక మీరు ఇవ్వద్దు మీ నెంబర్ని. సో దాన్ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని మీ నెంబర్ ఇవ్వండి. సో మొబైల్ నెంబర్, సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అవసరం లేదు, ఇది ఆస్టరిక్ సింబల్ లేదు కాబట్టి ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వండి. సో ఈమెయిల్ ఐడి ఎందుకంటే వెరిఫికేషన్ చేసుకుంటారు. సో ఇబ్బంది ఏం లేదు, వెరిఫికేషన్ చేస్తున్నారు ఫర్ సెక్యూరిటీ కండిషన్ రీజన్స్ వల్ల. కేటగిరీ వచ్చేసి మీకు కేటగిరీ వైజ్గా మీకు ఏంటంటే ఫీ పేమెంట్ అయితే డివైడ్ చేసి ఉంటుంది మీకు. సో ఫస్ట్ ఓసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే క్వాలిఫైయింగ్ డిగ్రీ చూసుకుంటే మీ యొక్క డిగ్రీ ఏమి ఉంది. సో ఎంబీబీఎస్ కానీ, ఎంసీఏ కానీ, బీటెక్ కానీ, బీఆర్క్ కానీ, దానికి సంబంధించిన బీఫార్మ్ కానీ, బీవీఎస్సీ కానీ, సో ఎవ్రీథింగ్. సో నేను బీటెక్ కొడుతున్నాను. బీటెక్ తర్వాత స్పెషలైజేషన్ ఏటే అడుగుతుంది, ఏటో స్పెషలైజేషన్ కొడుతున్నాను నేను, జస్ట్ బయోటెక్నాలజీ. మీ యొక్క సంబంధించిన స్పెషలైజేషన్ పెట్టుకోండి. ఇక్కడ చూస్ పీజీసెట్ ఎగ్జామ్ పేపర్స్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా. సో మీరు ఏ ఎగ్జామ్ అనుకుంటున్నారో దానికి సంబంధించిన మీరు ఇక్కడ చెక్ బాక్స్ మీరు క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ పేమెంట్ వచ్చేసి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంది. సో డెబిట్ కార్డ్ మీదే ఖచ్చితంగా 100% చేయండి మీరు. నెట్ బ్యాంకింగ్ అయితే ఎక్స్ట్రా మనీ అయితే పడవచ్చు మీరు క్రెడిట్ కార్డుల వాటికి. ఇదే చూసుకుంటే మనకి 2400. ఇన్ కేసు ఓన్లీ ఒక ఎగ్జామ్కి అయితే కనుక
మీకు 1200 ఉంటుంది. అదే బీసీఏ వాళ్ళకి వచ్చేసి 900 రూపీస్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక పేపర్కి వచ్చేసి మీకు 700 రూపీస్ ఉంటుంది. సో ఇన్ కేసు మీరు ఎన్ని పేపర్స్ యాడ్ చేస్తే అంత మనీ అయితే పెరుగుతుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇదైతే బేస్ చేసుకొని మీరైతే ఇక్కడ చేయండి. సో ఇదంతా మీరు కరెక్ట్గా ఫిల్ చేసుకొని 1-2-3 టైమ్స్ మీరు చెక్ చేసుకొని అప్పుడు మీరు వెరిఫై అండ్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. వెరిఫై ఈమెయిల్ అండ్ పే మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద జస్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ మీ మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై కొడితే వెరిఫై అయిపోయిన తర్వాత డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి వెళ్తుంది. పేమెంట్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ రెస్పెక్టివ్ పేమెంట్ చూపించింది కదా, ఆ పేమెంట్ అయితే మీరు చేయండి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా. పేమెంట్ అయిపోయిన తర్వాత ఇన్ కేసు పేమెంట్ కనుక ఫెయిల్ అయితే గుర్తుపెట్టుకున్న పేమెంట్ కనుక ఫెయిల్ అయితే మీరు నెక్స్ట్ పేమెంట్ చేసేయండి. ఏదైతే ప్రీవియస్ పేమెంట్ ఏదైతే ఫెయిల్యూర్ పేమెంట్ ఉందో అది మీకు రిఫండ్ చేస్తారు. 7 to 10 వర్కింగ్ డేస్లో మీకు రిఫండ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇది మనకి ఇందులో. సో ఇప్పుడు మనకేంటంటే సో పేమెంట్ అయిపోయింది కదా, ఇక్కడ మీకు ఇట్లా పేమెంట్ చేసేయండి, మేక్ పేమెంట్ చేసేయండి. పేమెంట్ అయిపోయిన తర్వాత మీకు ఇలా రిఫరెన్స్ ఐడి చూపిస్తుంది. రిఫరెన్స్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదైతే మీకు పేమెంట్ ఐడి ఉంది కదా, ఇది మీరు నోట్ చేసుకొని మీరు ఇక్కడ లేదు మీ మెయిల్కి అండ్ ఫోన్ నెంబర్ కూడా వాళ్ళు పంపిస్తారు. సో తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే కనుక మీకు ఇక్కడ స్టెప్ 2 మీదకి వెళ్ళి ఒకసారి స్టెప్ 2లో మీరు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ రెండు చెక్ చేసుకోండి. లేదంటే మీరు కంటిన్యూ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. లేదంటే కనుక మీరు బ్యాక్ వచ్చి మీరు స్టెప్ 2కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా. సో అదైతే మీరు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ మీకు ఆ పేమెంట్ చెక్ అనేది ప్రాసెస్ కూడా. మీరు చెక్ ఇట్లా మేము ఒక క్వాలిఫైయింగ్ డిగ్రీ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానికి సంబంధించిన రిఫరెన్స్ ఐడి మీరు ఎంటర్ చేయండి. సో రిఫరెన్స్ ఐడిని ఎంటర్ చేసేయండి. ఇక్కడ మీకు చూపించేస్తుంది పేమెంట్ అనేది సక్సెస్ అని చెప్పి స్టేటస్ చూపిస్తుంది, పేమెంట్ రిఫరెన్స్ ఐడి చూపిస్తుంది. ఇలా చూపిస్తే కనుక మీరు నెక్స్ట్ స్టెప్కి ఎలిజిబుల్ అయిపోయారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి స్టెప్ 3 ఫిల్ అప్లికేషన్ ఫామ్. సో జస్ట్ మీరు దీని మీద కొట్టిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఏదైతే వచ్చింది కదా అది మీరు ఎంటర్ చేసి క్వాలిఫైయింగ్ డిగ్రీ ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్ డిగ్రీ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. చాలా పెద్ద డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆల్రెడీ దాదాపు అన్ని ఫెచ్ చేసేసుకుంటుంది. సో అన్ని ఫెచ్ చేసుకుంటుంది డీటెయిల్స్ అనేవి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ అదే ఆటో ఫెచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్. యాన్యువల్ ఇన్కమ్ మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోండి. మీ అబౌవ్ 1 lakh 2 lakh అవి ఉన్నాయి కదా, బేస్డ్ ఆన్ యువర్ యాన్యువల్ ఇన్కమ్. సో మీరు చెక్అవుట్ చేయండి దాన్ని. అండ్ కేటగిరీస్ దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవన్నీ ఉంటే నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఈడబ్ల్యూఎస్ అని ఉంటే కనుక ఎస్ అని దానికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ కేస్ మీకు ఏమన్నా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటే లైక్ ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఆంగ్లో ఇండియన్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి దాని తర్వాత ఆ ఫైల్ అప్లోడ్ చేయండి. దట్టు 100 KB లోపు ఉండాలి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఖచ్చితంగా జాగ్రత్తగా అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ సంబంధించిన డీటెయిల్స్, మైనారిటీ స్టేటస్ ఇవి ఉంటాయి కదా అవి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్. సో ప్రెజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఒకటే అయితే కనుక ఇక్కడ ఇంకో చెక్ బాక్స్ ఉంటుంది, అది మీరు చెక్ బాక్స్ చేస్తే ఆటోమేటిక్గా కింద కూడా అదే వస్తుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్లో మీరు చూసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎస్ఎస్సి డీటెయిల్స్ అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అండ్ దానికి సంబంధించిన క్లారిటీకి అయితే మీరు ఎంటర్ చేయండి. ప్లేస్ ఆఫ్ స్టడీ కూడా మీరు ఎంటర్ చేయండి, దానికి సంబంధించిన క్లాస్ సంబంధించినవి. అండ్ లోకల్ ఏరియా స్టేటస్ మీరు దేని కింద వస్తారు దానికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఎక్కడ రాయాలనుకున్న టెస్ట్ ప్రిఫరెన్సెస్ ఏంటి దానికి సంబంధించింది వస్తుంది. ఇక్కడ మీరు ప్రిఫరెన్స్ 2 సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్లో ఇక్కడ ఏంటంటే ఫోటో వచ్చేసి less than 50 KB దట్టు జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లోనే ఉంటుంది. సిగ్నేచర్ కూడా less than 30 KB అండ్ జేపీజీ ఫార్మాట్లోనే ఉంటుంది. సో ఇలా అయితే మీరు ఇవన్నీ మీరు ఎంటర్ చేసుకోండి. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ కానీ ప్రివ్యూ కానీ కొట్టండి. ప్రివ్యూ కొట్టిన తర్వాత ఏంటంటే మీకు ఇలా చూపిస్తుంది యువర్ అప్లికేషన్ సేవ్ టెంపరర్లీ క్లిక్ ప్రివ్యూ అని చూపిస్తుంది. సేవ్ కొట్టిన తర్వాత సో మీరు క్లోజ్ చేసేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఇన్ కేస్ మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే మోడిఫై మీద కొట్టండి. లేదంటే కన్ఫర్మ్ ఫ్రీజ్ మీద క్లిక్ చేసి మీరు క్లిక్ చేయగానే మీకు వెంటనే ఇలా ఒక మెసేజ్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది. ప్రింట్ అప్లికేషన్ మీద ఫామ్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఇలా ప్రింట్ అయిపోతుంది అప్పటికప్పుడే. ఇన్ కేస్ మీకు మిస్ అయిపోయింది అనుకోండి, ఇట్లా మీరు ప్రింటింగ్ మిస్టేక్ అయింది అనుకోండి, మీరు మిస్ అయిపోయి పేజ్ రీడైరెక్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మీరు మెయిన్ హోమ్ పేజ్కి వచ్చి స్టెప్ 4 మీద క్లిక్ చేయాలి. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ మీద. ఇక్కడ మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి వచ్చింది అండ్ ఇందాక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా, ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. సో మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే పేమెంట్ రెఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్ చాలా ఇంపార్టెంట్ నెంబర్స్. ఈ రెండు మీ నోట్బుక్లో కానీ ఎక్కడైనా స్క్రీన్ షాట్ కానీ జాగ్రత్తగా అయితే మీరు రాసుకొని పెట్టుకోండి ఫర్దర్ కోసం. అండ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే వెంటనే మీకు ఇట్లా ఒక అప్లికేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు ప్రింట్ అని ఒక బటన్ కనిపిస్తుంది. సో జస్ట్ మీరు ఈ ప్రింట్ బటన్ అనేది మీరు
క్లిక్ చేసేస్తే కనుక మీకు సింపుల్గా మీకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మెయిల్కి మీరు ఫార్వర్డ్ చేసుకోండి, లేదంటే ఎక్కడైనా మీకు సేఫ్గా ఉండే చోట మీరు సేవ్ చేసుకోండి మీ యొక్క ఫైల్స్లో కనుక. సో ఇది ఫ్రెండ్స్, ఇలా అయితే మీకు ప్రాసెస్ ఉంటుంది. మీకు అర్థమైంది అనుకున్నాను. సిలబస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, వీడియోస్లో మీరు చూడొచ్చు. సో రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్లో. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ చేయండి, ఆర్ నన్ను పర్సనల్గా అడగాలంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. 100% మీకు చాలామంది అయితే నాకు కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. చాలామంది ఇన్స్టాగ్రామ్లో డిఎంస్ చేస్తున్నారు నాకు. సో అందరికీ రిప్లై ఇస్తున్నాను. సో కొంతమందికి ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి. బట్ 100% నేను అందరికీ ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఖచ్చితంగా చాలామంది ఏంటంటే ఖచ్చితంగా ప్లీజ్ మీరు యూట్యూబ్లోనే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో నేను రిప్లై ఇవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది నాకు. సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని చెప్పి ట్యాప్ చేసుకుని అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.